హర హర మహాదేవ శంభో శంకర. సో ద లార్డ్ ఆఫ్ యూనివర్స్. హర హర మహాదేవ్. సో ఇది కూడా మన తెలుగు వాళ్ళని మన కాజీపేట నుండి వచ్చారంట వీళ్ళు. ఇంకా ఆడతా అనేది ఇంకో 15 minutes లో స్టార్ట్ అవుతుందండి. సో ఇది కూడా అండి మనకి కాశీ విశ్వనాథ దేవాలయం 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం మనకి. ఏ బ్రదర్ రాధే రాధే హర హర మహాదేవ్. వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అయోధ్య బైపాస్ రోడ్ అండి. ఈ బైపాస్ రోడ్ దగ్గర నుండి నేనైతే వారణాసి వెళ్తున్నాను. సో నా రూమ్లో అతను కూడా చాలా మంచి వ్యక్తి. ఎంత మంచి వ్యక్తి అంటే చూడండి ఎన్ని స్వీట్స్ ఇచ్చారు నాకు. చూడండి ఎంతో ప్రేమతో మనకి ఎన్ని స్వీట్స్ అయితే ఇంటికి వెళ్తున్నట్టున్నావు మీ అమ్మగారికి తీసుకెళ్ళని చెప్పి ఇచ్చారు. ఇది అయోధ్య బైపాస్ రోడ్ అండి. చూడండి ఎంతో అద్భుతంగా ఉంది, బ్యూటిఫుల్, బాగుంది. నేనే తులిపోయాను. ఏదో 1-2 లడ్డూలు తీసుకొస్తారంటే మొత్తం ఏకంగా ఉన్న లడ్డూలన్నీ ప్యాక్ కరో బేటాకో ప్యాక్ కరో అనుకుని మొత్తం తెచ్చేసారు. బ్యూటిఫుల్ అండి, చాలా చాలా బాగుంది అయోధ్య ఎంట్రన్స్. ఇది అమేజింగ్. అదిగోండి ఆ లోపల భారత పెట్రోలియం దగ్గర మనకి బస్సు అయితే నాది 8 o'clockకి ఉంది. నేను అక్కడికైతే వెళ్తాను. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ వారణాసి అండి. నేనైతే అయోధ్యలో మనం 8 గంటలకు ఎక్కితే కరెక్ట్గా నేను 1 గంటకైతే నేను ఇక్కడ వారణాసికి అయితే రావడం అయితే జరిగింది. కానీ ఇది ఆల్మోస్ట్ లైక్ 7 kilometers డిస్టెన్స్లో అయితే నేను ఉండిపోయాను. సో మళ్ళీ ఇంకోండి మన ఇక్కడ బర్సానా అంటే నేను బృందావనం వెళ్ళాను కానీ బర్సానా వెళ్ళలేదు. కానీ ఆ కుర్రోలతో అయితే షేరింగ్ మీద అయితే వచ్చాను. మనకి అక్కడ నుండి 7.5 kilometers దగ్గర వదిలేస్తాడు. అక్కడ నుండి 200 అడుగుతారు ఒక్కడైతే. సో కాకపోతే మనకి ఏంటంటే ర్యాపిడోలు అన్నీ ఉన్నాయి కాబట్టి మనకి 50 రూపాయలు 60 రూపాయలతో అయితే వచ్చేసుకోవచ్చు. కాకపోతే ర్యాపిడో కూడా 100 రూపాయలు అన్నారు. అందరూ కూడా బర్సాని మిత్రులు. ఏ బ్రదర్ రాధే రాధే హర హర మహాదేవ్. సో నేను వారణాసిలో గంగా పూజీ హోమ్ రెస్టారెంట్ దగ్గర ఉంటున్నాను. మరి ఇదైతే మనకు దగ్గర అండి. మనకి సుమారు మనకి 180 మీటర్ల దూరంలోనే మనకి దేవాలయం అనేది ఉంది. కాశీ విశ్వనాథ దేవాలయం, గంగా హారతి ఇవన్నీ కూడా దగ్గరేని. ఇది నాకు 289 రూపాయలు పడింది డార్మెటరీ అని. పర్వాలేదు, అయినా కూడా దేవాలయం దగ్గర ఉన్నాయి.
కాకపోతే మన హసిఘాట్కి వెళ్ళాలంటే మనం 2.7 కిలోమీటర్స్ నడవాలి. గంగా ఫుజీ హోమ్ వాట్సాప్ నెంబర్ అదే, కాంటాక్ట్ నెంబర్ అదే, కాంటాక్ట్ అవ్వండి. చక్కగా ఒక డామ్ అయితే ఇస్తారు. మ్యాక్సిమం కుర్రాడు సార్ డామ్లో నా రూమ్ పెడతాను, అది రిసెప్షన్. ఆ రూమ్ అయితే చూపిస్తాను మీకు పైకి వెళ్ళి. వైఫై కూడా ఉంది మనకి. సో ఇదిగోండి, ఇదంతా రూమ్ అండి. చాలా బాగానే ఉంటుంది, పర్వాలేదు. మనకి 280 రూపాయలకి మనం పెద్ద ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఒక డామ్ అయితే ఒక రూమ్ అయితే ఇచ్చారు. సో ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ హూ ఎవర్ కమ్స్ హియర్, మేక్ ష్యూర్ యూ కెన్ హాప్ ఇన్. సో 289 రూపీస్కి మెక్ ఇప్పుడు బుక్ చేసుకున్నాను. ఇది మన బాత్రూమ్. ఇది నేను అట్లీస్ట్ ఒక గంట అనేది వేస్తాను స్లీప్. ఈ ఢిల్లీ వెళ్ళిపోతున్నాడు. ఇదే నా రూము. సో వారణాసి పర్యటన అయితే అయిపోయింది. నేను ఇప్పుడు చక్కగా ఇక వారణాసి నుండి డైరెక్ట్గా భోపాల్కి అయితే స్కెచ్ చేశాను. భోపాల్ వెళ్ళి భోపాల్ దగ్గర నుండి ఉజ్జయిని ఖండవా వెళ్ళి మహారాష్ట్ర సమీపం వైపు వెళ్దామని ఆలోచిస్తున్నాను. సో ప్రస్తుతానికి అయితే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఫుజీ హోమ్స్, బై, టేక్ కేర్. సో ఇదిగోనండి మనకి కాశీ విశ్వనాథ దేవాలయం 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం. మనకి ఇక్కడ వరకు మాత్రమే మనం ఎలవడు. ఫోన్ అయితే ఇన్సైడ్ అయితే నాట్ ఎలవడు. సో నేను దూరం నుండి అయితే ఇదిగోండి ఇక్కడ పర్మిషన్ అడిగి ఇక్కడ నుండి తీసుకుంటున్నాను. చాలా చాలా బాగుంది దేవాలయం. హర హర మహాదేవ శంభో శంకర్. సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వారణాసి అండి. నేనైతే ఇప్పుడు ఆఫ్టర్నూన్ అవుతుంది. చక్కగా నేను అయోధ్య రామ మందిర్ దగ్గర నుండి వారణాసి అయితే వచ్చి కాశీ విశ్వనాథ దేవాలయంకి అయితే వచ్చాను. మనకి చాలా అద్భుతమైన దేవాలయం మనకి కాశీ విశ్వనాథ దేవాలయం. మన 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగ దేవాలయం అంటే ఇదేనే. కాకపోతే ఈ మధ్యన నిన్నటి నుండి నా మనసు ఏదో ఎక్కడో లోచిస్తుంది. గడ్డం లేదు, మీసం లేదు కాబట్టి మాట్లాడలేకపోతారు సరిగ్గా. కానీ చాలా అద్భుతమైన దేవాలయం అంటే లోపలికి వెళ్ళి లోపల దర్శనం చేసుకుని లోపల ఏవైతే ఉన్నాయి అనేది నేను బయటకు వచ్చి మీకు సమాచారం అనేది తెలియజేస్తాను. సో మన లోకర్ రూమ్లో ఫోన్ అయితే వదిలిపెట్టేయాలి అన్నారు. సో పోలీసులను అడిగాను, కొంచెం ఆ మొక్క తీసుకుంటారంటే సరే తీసుకో అన్నారు కాబట్టి ఆ మొక్కైనా తీయగలిసాను. సో ఇదే ఇక్కడ మన లోకర్స్, ఇక్కడ మన ఫోన్ అనేది ఇక్కడ అప్ చెప్పాలి. సో ఇదిగోండి ఇది మనకి లాకర్ రూమ్. ఇక్కడ మనం ఫోన్లు కానీ బ్యాగులు కానీ ఇక్కడ అప్ చెప్పాలి. సో నేనైతే మరి బ్యాగ్ కావాలని తీసుకురాలేదు, ఒట్టి కాలుతోనే వచ్చేసాను. మళ్ళీ చెప్పులకి ఇది అంత టైం వేస్ట్ ఇది. ఎస్ ఐఎమ్ హ్యాండింగ్ ఓవర్. సో చక్కగా శివ దర్శనం అయితే అయిపోయింది. ఒక 1.5 hour అయితే పడిందండి దర్శనం. బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. మనకి 12 జ్యోతిర్లింగాల్లో ఉన్న ఒక జ్యోతిర్లింగమే ఈ అద్భుతమైన కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం. నా రూమ్ ఎక్కడ ఉందో ఒకసారి ఫైండ్ అవుట్ చేయాలి. ఇది అన్ని సందులు ఇవన్నీ. సో నేను ఆ గాడ్ దగ్గరికి వెళ్ళి ఈ విషయాలన్నీ తెలియజేస్తాను. ఫోన్ అనేది నాట్ అలౌడ్. బాగుంది. నా రూమ్ కూడా ఇక్కడ ఈ సందుల్లోనే ఉంది. సో ఇదేనండి మనకు అంతా వారణాసి రోడ్లు అన్నీ చిన్న చిన్నగా ఉంటాయి. దసరా అద్భుతంగా ఉంది తల్లి, బ్యూటిఫుల్. ఫోటో తీయొద్దా అంటున్నాడు. ఫోటో తీయొద్దా అంటే ప్రభు నేను చెప్పాను, ఏంట్రా ఆయన నేను ఏంటి నాకేం అర్థం కావట్లేదు. మన దేవుళ్ళకి మనం మన దేవతలు మనం కూడా అక్కడ కూడా తీయమని, మెయిన్ దాంట్లో తీయలేదు, ఎక్కడైనా తీయవ్వండి అని చెప్తే సరే నీ ఇష్టం కానీ అన్నారు అప్పటి. ఇప్పుడు నేను అశ్వథ మీద ఘాట్కి అయితే వెళ్తున్నాను. అది వెరీ ఫేమస్ ఘాట్ ఇన్ వారణాసి అండి. మనకి హసి ఘాట్ కూడా ఫేమస్. కానీ హసి ఘాట్ అనేది మనం వెళ్ళేటప్పుడు మీరు మార్నింగ్ వెళ్తే అక్కడ అద్భుతమైన మంగళహారతి అనేది జరుగుతుంది. ఈవినింగ్ వెళ్ళాలంటే మీరు ఓన్లీ అశ్వథ మీద ఘాట్లోకి వెళ్తే అద్భుతమైన హారతి ఇది జరుగుతుంది. సో రూట్ అన్నీ కూడా మనకి వారణాసి సందులు. చక్కగా దర్శనం అయితే అయిపోయిందండి. శివ దర్శనం 1.5 అయితే పట్టింది నాకు దర్శనానికి. సో నేను ఈ ప్రాంతం అంతా కూడా ఏ దేవాలయాలు కనిపిస్తాయని నేను తీస్తున్నాను వీడియో. ఆడైతే ఒప్పుకోలేదు. ఏ సందుల్లో బయట కూడా తీయకపోతే మరి ఇంకెందుకు. సో ఈ సందులో అయితే నేను ఉన్నాను. సో నేను వీడియోలు తీసి ప్రతిదీ కూడా మీకోసమే కాదు నా కోసం కూడా తీసుకుంటాను. ఎందుకంటే మళ్ళీ దారి మర్చిపోతే ఆ వీడియో చూసుకుంటాను. చాలా ఇబ్బంది అండి ఇవన్నీ చిన్న చిన్న సందులు. సో మెయిన్ మనకి హసి ఘాట్ ఉన్న
అశ్వమేధ ఘాట్ దగ్గర మనకు 2 హారతలు అయితే జరుగుతాయి. ఇది మనకి ఈవినింగ్ సమ్మర్లో అయితే మనకి 7 o'clock స్టార్ట్ అవుద్ది. 7 to 10:30 అన్నారు. మరి ఆ ఘాట్లన్నీ కూడా మనకి బహుశా జమునా హారతి లాగా, జమునా గంగా హారతి హరిద్వార్ లాగా కంటిన్యూ జరగవచ్చేమో అనుకుంటున్నాను నేను. నాకైతే తెలియదు, నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్సే కాబట్టి ఇక్కడ ఉన్నవన్నీ కూడా మీకు షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ టైం మీరు నా వీడియోల వల్ల మీకు ఎంతో కొంత ఉపయోగం ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో బాగుంది. కాశీ విశ్వనాథ్ దేవాలయం ఒక జ్యోతిర్లింగం అయితే ఫినిష్ అయింది. ఇప్పుడు జ్యోతిర్లింగం సెక్షన్ స్టార్ట్ అయింది. లైన్ ఇంకా జ్యోతిర్లింగాలు ఉజ్జయిన్, ఖండవ, మహారాష్ట్రలో 3 జ్యోతిర్లింగాలకు వెళ్ళాలి. ఆ 3 జ్యోతిర్లింగాలకు అయిన తర్వాత ఎండింగ్ చేస్తాను. ట్రావెల్ అనేది కొంతసారి ఆపాలి, ఎందుకంటే వీడియో తీసేయడం ఎక్కువ అయిపోయింది. కానీ ఎడిటింగ్ మీకు పెట్టడం కూడా చాలామంది అంటున్నారు, ఏంటన్నా సైపుడు అయిపోయాడు బుస్ అన్న వీడియోలు రావట్లేదు అంటే. టైం ఎక్కడిది, మన టైం కుదరట్లేదు తీయడానికి. బ్యూటిఫుల్, చాలా మంది జనం. గాడ్ దగ్గరికి వెళ్ళి గాడ్ జనాలు చూపిస్తాను. సో ముందే వచ్చాను నేను, ఎందుకంటే మరి ఆ టైంకి అది ఉంటుందో లేదని తెలియదు. 1 గంట ముందు వచ్చేస్తే మనం చక్కగా వండి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ట్రైల్ వేయాలి ఎక్కడైనా ముందు ట్రైల్ వేసుకుంటాను, ఎందుకంటే మనం చక్కగా దర్శనం అనేది హారతి అనేది మిస్ అవ్వకూడదు. రిషికేశ్లో కూడా అలాగే ముందు ప్రాక్టీస్ చేయడం వల్ల చక్కగా హారతి అనేది అయిపోయింది. హర హర మహాదేవ, బ్యూటిఫుల్. Yes, wait. హర హర మహాదేవ, శంభో శంకర. సో ద లార్డ్ ఆఫ్ యూనివర్స్. బాగుంది, చాలా బాగుంది. అది కూడా హారతి మనకు ఆ రూపంలో ఉంటుంది. సో గంగా హారతి ఇది వన్ ఆఫ్ ది ఇన్సేన్ అద్భుతమైన హారతి ఇన్ ఎంటైర్ హిస్టరీ ఆఫ్ ఇండియా. సో వచ్చాను అక్కడికి, మొత్తానికి అయితే వచ్చాను. దేవుడు నన్ను అలా తీసుకొస్తున్నాడు. బ్యూటిఫుల్. సో ఇదిగోండి ఘాట్ పక్కనే ఉన్నా 2-3 ఫోటోలు దిగాను. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అద్భుతం, చాలా చాలా బాగుంది. సో ఇదే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ హారతి ఇక్కడే జరుగుతుంది. సో ఇదిగో జనం గొప్ప దోలండి. ఎక్కడో నా ప్లేస్ అనేది స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్లాట్ బుక్ చేసుకోవడం అంటే డబ్బులు ఇచ్చి కాదు, ఎక్కడో ఒక దగ్గర ఎవరు లేని దగ్గరికి వెళ్ళిపోయి ఎక్కడ గంగా సేవ నిధి ఇది మీరంతా ఎక్కడ కూర్చునిపోయి స్టార్ట్ చేస్తారా. బా ఎంతమంది జనం, అది అక్కడ హారతి జరుగుతుంది. బ్యూటిఫుల్. బా మొత్తం అగౌరవాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు. ఇంకా స్టార్ట్ అవ్వలేదు హారతి స్టార్ట్ అవుతుంది. మనకి ఇక్కడ కూడా డబ్బులు ఇచ్చి సిట్టింగ్ ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఫస్ట్ అయితే వెళ్తాను. బాగుంది, అరేంజ్మెంట్ అయితే బాగుంది. గంగా హారతి వారణాసి. పొద్దున్న స్నానం చేస్తే బాగుంటుందని చాలామంది అన్నారు, కానీ నేను ఎలాగో పొద్దున్నే స్నానం చేస్తానండి. ఇప్పుడు నేను దేవాలయాలు ఇక్కడున్న దేవాలయాన్ని కవర్ చేసుకుంటూ ఎర్లీ మార్నింగ్ చేస్తాను స్నానం. అయిపోతున్నాను ఇలా బుకింగ్ లేకపోతే స్లాట్లో తెలియదు. హస్సీ కాడ దగ్గర రేపు వెళ్తాను. రేపు మార్నింగ్ వెళ్తాను. బా మొత్తానికి గంగా హారతి, యమునా హారతి, సరియో హారతి, మళ్ళీ గంగా హారతిలోకి వచ్చాను. చూడండి అద్భుతం. గంగా హారతితో మొదలెట్టి మళ్ళీ గంగా హారతితో ఎండ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో వారణాసి అందరూ చనిపోవడానికి వస్తే నాకు పుణ్యస్థలం. నేను చాలా ఎమోషనల్ మూమెంట్. ఇక్కడ రావడం కూడా చాలా అదృష్టం. బాగుంది, ఏర్పాట్లు అన్నీ కూడా బాగానే ఉన్నాయి. మరి ఇంకా విఐపి ఎంట్రన్స్ ఏమంటారని తెలియదు, కానీ జనం చాలా మంది ఉన్నారు. సో ఇదిగోండి ఇంకా హారతి అనేది స్టార్ట్ అవ్వలేదు. 6:30 స్టార్ట్ అవుతుంది. గంగా సేవ అనేది సంస్థ, ఇదంతా గంగా సంస్థనే. ఎవరు డబ్బులు ఇస్తాలే ముందు హారతి.
इधर में जो भी लोग आएंगे आप सब नीचे जाएंगे, कोई भी आदमी यहाँ पे नहीं बैठ पाएगा। సో ఇది కూడా మన తెలుగు వాళ్ళని మన కాజీపేట నుండి వచ్చారంట వీళ్ళు. ఇంకా హారతి అనేది ఇంకో 15 minutes లో స్టార్ట్ అవుతుందండి. विश्व शांति और मानव कल्याण को संकल्पित और समर्पित गंगा से करें तथा गंगा जल की पावन धारा को बचाएं और बनाए रखने का संकल्प लें। आप इनके आगे आएंगे तो आप पीछे जाएंगे, नीचे जाना पड़ेगा आपको भाई साहब, प्लीज चलिए स्वामी जी बढ़िया आगे बढ़िया। हाँ रास्ता छोड़िए, जैसे आया वैसे जाइए, चलिए आप आगे जो लोग आएंगे सब नीचे जाएंगे। इसके अंदर कोई भी व्यक्ति आगे नहीं खड़ा होगा और किसी रास्ते को अवरुद्ध नहीं करेंगे। फिर आप खड़ी है बोलते क्यों खड़ी है? वो कहां से आरती देखेंगे? आपके पीछे में बैठे हैं, हटिए प्लीज, पीछे चले जाइए, पीछे काफी जगह है। या तो पीछे जाए या तो नीचे जाए। तत्रार्धौनिर्विक्रमासन सिद्ध्यर्थं हरे साम्बिकयोः पूजनं स्मरणं च हरे श्री नारे गन्धं समर्पयामि अक्षतान् समर्पयामि माते श्रीगङ्गादेव्यै नमो नमः पुष्पमालं मर्यादिनि सुगन्धिनि मालत्यादिनि वै प्रभु मया ऋतानि पुष्पाणि पूजार्थं प्रतिगृह्यताम् पुष्पमालं समर्पयामि काण्डात् काण्डात् परुहन्ति परुखः परुखस्परे एवानुतुर्पे प्रतनु शास्त्रेण सतेन च नमो बिल्मिने च कवचिने च नमो परमिणे च परोधिने च नमः श्रुताय च श्रुतसेना य च नमो दुन्दभ्याय च हनन्याय च शान्ताकारं भुजगेशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं वेदवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्दानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं कुर्वान् कुरान् बिल्लवत् उसमें पाकिट मार काफी सकती रहती है, इसलिए आप सभी समाज को कि आरती खत्म होने के बाद ही कभी आप खड़े होंगे। आप अपने स्थान पर बैठे रहिए और अपने मनी पास कैमरा मोबाइल का पीछे ध्यान रखिए। संकल्प सिद्धिरस्तु नमः पार्वती पतये कृपया सभी भागवान से स्थान गोविंद बोलो हरि गोपाल बोलो
పూజ అయింది. ఇప్పుడు లైన్గా ఒక్కలో 7 దగ్గరలో 7 మంది నించుంటారు. జై జై హర హర మహాదేవ్. तुमेव विद्या द्रविणं तुमेव तुमेव सर्वं मम देव सदा दातारं सर्वसंपदा लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् दीपदेव नमस्तु दीपदेवो नमो नमामि गंगे गंगा सकल मूल मंगल मूला सब सुख कर
को ढाका मन वांछित फल पाता को ढाका जो नर नैया जी को ढाका मन वांछित फल पाता जय वंदे मातरम। संगत जोत तुम्हारी जननी शरण पड़े जो तेरे शरण पड़े जो तेरे सुनन कर जाता जय वंदे मातरम। सब जग को गाता नैया सब जग को गाता कृपाली एक ही बात जो तेरी शरणागतिया परम गति पाता जय वंदे मातरम। हर हर महादेव। जय गंगा तू है सुखदाता मन शांति पाता जय वंदे मातरम। ब्रह्म स्वरूपिणी मैया जो तुमको ध्याता मैया जो तुमको ध्याता से जो जन तेरी कृपा से जो जन सदगति में पाता जय वंदे मातरम। आरती मात तुम्हारी जो जन गाता मैया जो जन कहर में मुक्ति को पाता जय वंदे मातरम जय वंदे मातरम जय वंदे मातरम। जो नर तुमको ढाका जो नर मैया जी को ढाका वांछित फल पाता जय वंदे मातरम। जटा कवि गलत ज्वल प्रवाह पावित
कृपया आप सभी भक्तजन प्रेम भाव से जोरदार जयकार बोलिए। गंगा मैया की गंगा माता की बोलो गोवर्धन नाथ की राजा रामचंद्र की बाबा विश्वनाथ की अन्नपूर्णा माता की लक्ष्मी माता की सरस्वती माता की शीतला माता की ब्रह्म स्वरूप श्री सत्य साई बाबा की श्री श्री शोभा माता की समस्त देवी देवताओं की समस्त संत महात्मा ऋषियों की नमः पार्वती पते हर हर महादेव। चक्का हारती, गंगा हारती, वाराणसी हारती, हरिद्वार हारती, ऋषिकेश हारती, यमुना हारती, सरयू हारती, ఈ హారతి పుత్రుడిని చక్కగా స్వీకరించి మొత్తం హారతులన్నీ పూర్తి చేసుకున్నాను. రేపు మధ్యప్రదేశ్ వెళ్తాను, మహారాష్ట్ర ఇక అంతా జ్యోతిర్లింగాలని. బ్యూటిఫుల్ క్రౌడ్ చూడండి, ఊక పోస్తే రావాలి. వారాణసి కొంచెం పెద్ద సిటీ కాబట్టి చాలా మంది వస్తుంటారు. హర హర మహాదేవ్, गंगा माता की వారణాసిలో ఉన్న జనం అంతా ఇక్కడే ఉన్నారు. చూడండి यहाँ पे अवसर मिल जाएंगे, ఎంతమంది ఉన్నారు చూడండి. कोई भी व्यक्ति यहाँ पे अवसर मिलेगा। फोटो लेना होना है। జై గంగా మాతకి జై. సో చక్కగా గంగా హారతి అయితే అయిపోయింది. నేనైతే ఇది సుమారు మనకు 1 hour జరుగుతుందండి, 7 to 8 o'clock వరకు అయితే మన హారతి జరుగుతుంది. సో రేపు టైం ఉంటే నేను మణికర్ణ ఘాట్కి వెళ్ళి ఆ బోట్ రైడ్ ఇది చేస్తాను. టైం లేకపోతే రేపు అసి ఘాట్కి అయితే వెళ్తాను. అసి ఘాట్ దగ్గర మనకి సుమారు 3 గంటలు 4 గంటల సమీపంలో మనకి మంగళహారతి జరుగుతుంది అని విన్నాను. ఒకవేళ అక్కడ జరగకపోతే మనకి ఈ అశ్వత్ మీద అదే దశాశ్వత్ మీద గేట్ దగ్గరే మనకి 3:30 నుండి 4:30 వరకు జరిగి ఆ హారతి జరిగిన తర్వాత హారతి జరిగిన వెంటనే మనకి దేవస్థానం లోపలికి దర్శనం చేసుకుంటే మంచిది అన్నారు. కాబట్టి మళ్ళీ వెళ్తే నేను కాశీ విశ్వనాథ్ దేవాలయానికి మళ్ళీ వెళ్తాను. సో 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగమే మనకి అద్భుతమైన కాశీ విశ్వనాథ్ అండి. మనకి లోపల చాలా అద్భుతంగా ఉంది. మొత్తం మనకి లక్ష్మీ నారాయణ దేవాలయం, మనకి లక్ష్మీ తల్లి, హనుమాన్ మందిరం, ఇంకా మన కాళీమాత అవతారాలు చాలా అయితే ఉన్నాయి.
సో లోపలైతే మనకి అది నాకు తెలిసి స్వయంభులింగం అనుకుంటాను. మనకి స్టాచ్యూ అయితే ఏమీ లేకుండా మనకి లింగం అయితే ఉంది. సో భక్తులందరికీ కూడా మనకి విఐపి దర్శనం చేసుకునే వాళ్ళకి మాత్రమే ఆ లింగాన్ని తాకే భాగ్యం అయితే కలుగుతుంది. మన నార్మల్గా ఆర్డినరీ పీపుల్కి అయితే జస్ట్ దూరం నుండి చూసేసి వెళ్ళిపోవచ్చు. సో సిన్స్ ఐఎమ్ into an ordinary person, so I could visit from a little bit far and did the darshan of Shiva. సో హర హర మహాదేవ. నేను ఎప్పటి నుండో నేను వారణాసికి వద్దాం అనుకున్నాను. ఎప్పుడు కూడా నాకు కుదరలేదు. చక్కగా అయితే శివయ్య దగ్గర రావాలంటే లాస్ట్కి కృష్ణ బృందావనం వెళ్ళాను. బృందావనం తర్వాత రాముల వారి దగ్గరికి వెళ్ళాను. రాముల వారి తర్వాత శివయ్య నాకు ఇక్కడ వరకు అయితే తీసుకొచ్చాడు. సో ఎంత జాగా ఉంది, ఘాట్ అంతా జాగా ఉంది. కరెక్ట్ నేను ఫోన్ ఎక్కడ పెడతారో అక్కడికి వచ్చి డిస్టర్బ్ చేస్తారండి. పోలేను మరి అదంతా ఎందుకని. అద్భుతమైన శివలింగం. మన శివ దర్శనం అయితే అయిపోయింది. నేను హారతి గంగా హారతి నుండి మొదలుపెట్టి హరిద్వార్, రిషికేశ్, ఈ బృందావనంలో యమునా హారతి చూసుకొని మళ్ళీ అయోధ్యలో సరియు హారతి చూసుకొని మళ్ళీ దేవుడు నాకు గంగా హారతితోనే నాకు హారతులు అయితే ముగింపు అయితే చేసేసాను. రేపు నేను ఇక్కడ నుండి మధ్యప్రదేశ్ లోపలికి వెళ్దాం అనుకుంటున్నాను. మరి ఎక్కడికి వెళ్ళాలని ఇంకా నేను ప్లాన్ చేసుకోలేదు. భూపాల్ మీద వెళ్ళి నేను ఉజ్జయిన్ వెళ్ళి ఇండోర్లో ఒక రోజు స్పెండ్ చేసి ఇండోర్ నుండి ఖాండ్వాకి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. మరి ఎలా ఉంటుందో ఏమో తెలియదు. సో హర హర మహాదేవ శంభో శంకర. ఇంకా మరి ముందు ఎన్నో జ్యోతిర్లింగాలు అయితే వెళ్ళాలి. ఇక దాదాపు మిగిలిపోయింది జ్యోతిర్లింగాలని వెళ్తాను. ఒక కేదార్నాథ్ బ్యాలెన్స్ ఉంటుందేమో. సో చక్కగా దేవుడు ఒక మాదిరిగా నాకు నా జీవితానికి ఒక అర్థమైనది కలిగిస్తున్నాడు. స్పిరిచువల్ ఇంపార్టెన్స్ చాలా మందిరాలకి చాలా అద్భుతమైన దర్శనాలు అయితే చేసుకున్నాను. సో పోలీసులు కాకపోతే నాకు నచ్చింది ఏంటంటే పోలీసులకి అక్కడ వరకు వెళ్ళాను. వాళ్ళు తీయనిస్తారా లేదని చక్కగా ఓకే క్యారీ అవ్వాలంటే నేను ఒక్క ముక్కనే తీశాను. సో లోపలైతే చాలా బాగుంది. మనకు మొత్తం ఆ శివయ్య ఎక్కడైతే ఉందో అక్కడ అంతా కూడా బంగారంతో తయారైంది. అందుకని మనకు లోపల అయితే ఫోటోగ్రఫీ అనేది నాటేవాళ్ళు. సీట్లు మీరు అన్నీ కూడా బయట పెట్టేసి నేను ఇప్పుడు కూడా ఉట్టికాలతోనే తిరుగుతున్నాను ఈ మధ్యన దేవస్థానాల్లో. ఎందుకంటే మరి ఎండ వాన అని లేకుండా ఖాళీ నేను ముక్కలు కూడా ఎక్కిపోయాయి కదా. తప్ప మరి చెప్పులు పెట్టేసి మళ్ళీ ఎగ్జిట్ ఒక దగ్గర మళ్ళీ అంతా తతంగం అని చెప్పేసి మరి వెళ్ళట్లేదు. సో చాలా అద్భుతమైన నిర్మాణం అండి. మనకి ఇదంతా కూడా మనకి కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగ దేవాలయం ఎప్పుడు కట్టించారనేది ఎవరికి పుట్టగతులు అయితే లేవు. ఎందుకంటే మనకు 1194 చరిత్ర సెంచరీ నాటి కట్టడలు ఇవన్నీ. దాని తర్వాత ధ్వంసం చేసి మనకి మొహమ్మద్ గోర్న ఔరంగజేబు దుష్టుడు వాడు ఎప్పుడు కూడా మన హిందూ దేవాలయాల మీద పడుతుంటాడు ఏమో తెలియదు కానీ చక్కగా అన్నీ అయితే ధ్వంసం అయితే చేస్తున్నాడు. ఇవి కూడా తను ఔరంగజేబు 1665 టైంలో ధ్వంసం అయితే చేశారు. చేసిన తర్వాత మన 1585లో మన రాజ్పుడూరున్న వాళ్ళైతే వాళ్ళు ఇదంతా కూడా మనకి కట్టించడం అయితే జరిగింది. దాని తర్వాత మళ్ళీ అది 3 టైమ్స్ డిమాలిష్ చేశాక మనకి ఫైనలీ ఎవరంటే మనకి అలియాబాయి హోకర్ ఆఫ్ ఇండోర్ తనైతే మన 1780లో నిర్మించడం అయితే జరిగింది. సో ఇంక మరి చెప్పడానికి ఏమీ లేదండి. అద్భుతమైన జ్యోతిర్లింగ దేవాలయం. చక్కగా శివ దర్శనం అయితే చేసుకున్నాను. హర హర మహాదేవ. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ 10 మీద నేను పలకలేకపోతున్నాను. 10 మీద ఆ ఘాట్ నుండి సైనింగ్ ఆఫ్ అండి. బై టేక్ కేర్. స్టే ట్యూన్డ్.